ఇక్కడ ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. ఏంటంటే ఎవరైతే ఈ ఏపీ డీఎస్సీ 1998 కేసు, తర్వాత 2008లో జరిగిన కేసు ఏం జరిగింది? అవి ఇంకా ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అప్పుడు కూడా చాలా అవకతవకలు జరిగాయి. అందుకని ఆ కేస్ అనేది నిన్న మొన్న సాల్వ్ అయిందనమాట. సో, ఏ విధంగా ఏం కేసులు పడ్డాయనేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే కాల్ లెటర్ వచ్చిందో మీరైతే ధైర్యంగా ఉండండి. మీరసలు ఈ వీడియో అసలు చూడకండి. అనవసరమైన టెన్షన్ మీకు ఇంకా పెట్టాలని నా ఉద్దేశ్యం అయితే అస్సలు కాదు. ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు మాత్రమే ఈ విషయాలనేవి తెలియపరచడానికనమాట. ఎందుకంటే వాళ్ళకు కోర్ట్‌కెళ్ళి కొట్లాడితే ఒక న్యాయం దొరుకుతుంది అనడానికి ప్రీవియస్‌గా ఏవైతే 1998, 2008 కేసెస్ మీకు ఉదాహరణగా మాత్రమే నేను చూపిస్తున్నాను. దయచేసి ఎవరైతే కాల్ లెటర్ వచ్చిందో మీరు భయపడకండి. ఎలా జరిగేదుంటే అలా జరుగుతది కాబట్టి మీకు ఆల్రెడీ మీరు క్వాలిఫై అయ్యారో, మీకొచ్చాయి. కాల్ లెటర్స్ అంటే ఇంకా ఎవరైతే వచ్చారో వాళ్ళు చూడకండి. ఎవరైతే ఇంకా రాలేదన్నారో ఓన్లీ ఓసీ కేటగిరీ, ఓన్లీ ఓపెన్ కేటగిరీలో మాత్రం వచ్చాయి. రిజర్వ్ కేటగిరీ మెంబర్స్ చాలా మెంబర్స్‌కైతే రాలేదు ఇప్పటివరకైతే. సో, రేపటి నుండి ఏం చెప్పారంటే వెరిఫికేషన్‌కి రావచ్చు అని చెప్పారు. సో, రేపటి నుండి వస్తున్నారు అయితే చాలా మందికి రాలేదు. రానప్పుడు రేపటి నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? సో, అదంతా పక్కకు పెడితే ఇప్పుడైతే ఎవరికైతే ఇంకా రాలేదో మీరు అంటే ఏం నిరాశ చెందకండి. ఈరోజు నైట్ వరకు వచ్చే అవకాశం ఉన్నది. చూద్దాం, వెయిట్ చేద్దాం. అంతకంటే ముందు ఒకవేళ ఎవరైతే అభ్యర్థులు నష్టపోయారో అనుకుంటున్నారో మీరు ఒకవేళ కోర్ట్‌కెళ్ళి ఆల్రెడీ కోర్ట్‌లో కేస్ అనేది నడుస్తున్నది. సెప్టెంబర్ 1 వాయిదా పడ్డది. సో, అలాంటప్పుడు ఇంకా ఎవరైనా కేసెస్ ఏస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? లాస్ట్ టైమ్ ఏం జరిగింది? ఆ ఒక్కసారి ఈ కేసులు చూడండి. ఇప్పుడు జరిగే నోటిఫికేషన్ కూడా రిజల్ట్ వచ్చి మీరు పోస్ట్‌లోకి పోయేదాకా అనుమానమే అన్నదానికి ఒక ఉదాహరణ అనుకుంటారా? మరి ఏమనుకుంటారనేది నాకు తెలియదు. మీకు ఎవరైతే ఇబ్బందిగా అనిపిస్తుందో దయచేసి మీరు వీడియో చూడకూడదు. చూడకండి. ఎందుకంటే అనవసరంగా టెన్షన్‌ని పెట్టుకోకండి. ఎవరైతే మాకు అన్యాయం జరిగింది. సో, మేమేమన్నా ఫర్దర్‌గా ఏమన్నా స్టెప్ తీసుకోవడానికి మీకేమన్నా ఉపయోగపడుతుందంటే మాత్రమే చూడండి. ఓకేనా? సో, ముందు అంతకంటే మంచి ఒకటి ఏంటి అంటే మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకొకరికి చూపిస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు అప్ టు డేట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఇప్పుడొచ్చేసి ఏపీ డీఎస్సీ 1998 కేసులో ఏం జరిగింది? కామెంట్‌లో మీరు అడిగారు అందుకని చెప్పి చేస్తున్నాను. ఇది చూడండి. తెలుగు భాష అర్హత వివాదం అనమాట. కేస్ టైటిల్ ఏంది అంటే అది. నేను పెట్టింది కాదు. ఇదంతా డేటా తీసి మీకు ఇక్కడ చూపిస్తుంది. అక్కడ ఏం జరిగింది అంటే చూడండి. 1998 డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఎస్‌జిటి పోస్టులకు తెలుగు మీడియం. ఇది టే అని రాయబడ్డది. ఇది తెలుగు. ఓకేనా? కామెంట్ చేయకండి మళ్ళీ తర్వాత. ఒక షరతు పెట్టారు. అభ్యర్థి 10వ తరగతి వరకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. ఇది కండిషన్ అనమాట. నోటిఫికేషన్‌లో అభ్యర్థి 10వ తరగతి వరకి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. దీని వలన చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినా ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగు లేకపోవడంతో తిరస్కరించబడ్డారు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజే ఫస్ట్ కండిషన్ ఏంది? అభ్యర్థి 10వ తరగతి వరకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. కానీ దీని వలన చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేకపోవడంతో తిరస్కరించబడ్డాడు. అంటే మీకు కరెక్ట్‌గా అర్థం కాలేదని నాకు అర్థమైంది. మీకోసానికి దీనికి ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ కింద ఇచ్చాననమాట. ఇక్కడ చూడండి. అసలేం జరిగింది అనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ అప్పట్లో తెలుగు అనేది ఎస్ఎస్‌సిలో 10వ తరగతి వరకు విద్యార్థులకి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ కరెక్ట్‌గా చెప్పాను చూడండి. ఎస్ఎస్‌సిలో అంటే 10వ తరగతి వరకు విద్యార్థులకు 3 భాషల పద్ధతి ఉండేది. అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఉండేది. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి సాధారణంగా తెలుగు, హిందీ లేదా ఉర్దూ మాధ్యమంలో లేదా ప్రాంతం ఆధారంగా ఈ యొక్క 3 లాంగ్వేజ్‌లో ఏదో ఒక లాంగ్వేజ్ ఉండేది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సెకండ్ లాంగ్వేజ్ ఎక్కువగా ఇంగ్లీష్ ఉండేది. థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇతర భాషలు హిందీ, సంస్కృతం, ఉర్దూ మొదలైనవి ఉండేవి. సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ చూడండి. చాలామంది విద్యార్థులు తెలుగు మీడియంలోనే చదివారు. కానీ వారి ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ మాత్రం హిందీ లేదా ఉర్దూ ఉండేది. అంటే అక్కడ మన ఫస్ట్ కండిషన్ ఏంది? ఖచ్చితంగా 10థ్ వరకు తెలుగులో చదివి ఉండాలి తెలుగు మీడియంలో. ఇక్కడ తెలుగు మీడియంలో చదివినప్పటికి కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఏందంటే ఆ స్కూళ్ళల్లో హిందీ ఉండేది. అంటే అప్పట్లో 1998లో చాలా వరకు హిందీయే ఉండేది. అప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 కూడా కంబైన్డ్ అయి ఉండేవి. సో, ఇక్కడ నిజాంలో పరిపాలిస్తున్నారు కాబట్టి అంటే అప్పటి ఎఫెక్ట్ అనేది ఇంకా 1998 దాకా కొంచెం ఉండేది. అప్పటి వరకి ఉర్దూ లేదా హిందీ లేదా హైదరాబాద్‌లో ఎక్కువగా మాట్లాడుతుండే. అలా సబ్జెక్ట్ మాత్రం హిందీ లేదా ఉర్దూ ఉండేది ఫస్ట్ లాంగ్వేజ్‌గా. ఫలితంగా వారు తెలుగు బాగా తెలిసినా నోటిఫికేషన్ షరతు వల్ల అర్హత లేకుండా పోయారనమాట. సో, దానివల్ల కోర్ట్‌కెళ్ళారు. మేము తెలుగులోనే చదివాము. కాకపోతే మీ స్కూల్ మాత్రం ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ లేదా ఉర్దూలో ఉండేది. కోర్ట్‌కెళ్ళిన తర్వాత కోర్ట్ ఏం అభిప్రాయం చెప్పిందంటే
ట్రిబ్యునల్ లేదా హయ్యర్ కోర్ట్ అనమాట ఇలా తీర్మానించాయి. ఏ విధంగా దాని యొక్క జడ్జిమెంట్ ఇచ్చారంటే, ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగు లేకపోయినా తెలుగు మీడియంలో చదివిన వారు తెలుగు బోధించగలరు. అందువల్ల వారిని అర్హులుగా పరిగణించాలి. అంటే ఎవరైతే ఫస్ట్ లాంగ్వేజ్ లేకపోయినప్పటికీ కూడా నోటిఫికేషన్‌లో ఫస్ట్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. సో, ఇక్కడ కోర్ట్ ఏం చెప్పింది? ఫస్ట్ లాంగ్వేజ్ లేకపోయినా పర్లేదు, తెలుగు మీడియంలో చదివి ఉండాలి. తర్వాత తెలుగు బాగా బోధించగలిగి ఉండాలి అని చెప్పేసి తీర్పిచ్చారు. కాబట్టి 1998 డీఎస్సీ కేసులో ప్రధాన వివాదం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిగా కావాలా? లేక తెలుగు మీడియం చదివితే చాలా అనే విషయం అనమాట. ఇక్కడ మీకు చెప్పేది నేను అర్థం కాకపోతే ఒక్కసారి స్క్రీన్‌షాట్ ఆపి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరి కావాలా? లేక తెలుగు మీడియం చదివితే చాలా అనే విషయం అనమాట. కోర్టు చివరికి రెండో ఆప్షన్ సపోర్ట్ చేసింది అనమాట. ఏంది? ఏం ఆప్షన్ సపోర్ట్ చేసిందంటే, మీకు కావాలంటే నేను నోటిఫికేషన్‌లో ఉన్న సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ లిస్ట్ తెలుగు, హిందీ, ఉర్దూ వేర్వేరు కాంబినేషన్స్ కూడా. సో, ఇదనేది వేస్ట్. ఇది వదిలేసండి మీకు ఇది. సో, ఇది వదిలేసండి. కోర్టు చివరికి రెండో ఆప్షన్ అనేది వదులుకుందనమాట. సో, ఇక్కడ వరకు మీరు ఇది ఏంది? కోర్టు యొక్క ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది జడ్జిమెంట్ అనమాట. ఓకేనా? ఇది 1998 ఇది ఇంకా అయిపోలేదు. అది ఏంది? కోర్టులో కేసు. దాని తర్వాత కూడా ఇంకా ఉంది. తర్వాత కేసు దాని వలన కేసు పెట్టారు. అభ్యర్థులు ట్రిబ్యునల్‌కి వెళ్లారు. సో, తీర్పు వచ్చేసి తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అర్హులుగా పరిగణించాలని చెప్పేసి తీర్పిచ్చారు. వారు పరీక్ష ఇంటర్వ్యూ పాస్ అయితే ఫలితాల్లో చేర్చాలని. సో, ముఖ్య పాయింట్ ఏంటంటే, భాషను ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదవకపోయినా తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగానికి అర్హులు. వరంగల్ అదే స్కామ్‌కి అదే 1998లో ఇంకొక లోపం ఏం జరిగింది? 1998లో వరంగల్ జిల్లాలో డీఎస్సీ ఫలితాలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ కరెక్టేనండి. 1998లో ఏంది? ఫలితాలలో ఇప్పుడు మనకు జరుగుతుంది కూడా ఫలితాలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మన సిచ్యువేషన్ కూడా కొంచెం రిలేటెడ్ అనుకుంటున్నారా? చాలా రిలేటెడ్ అనుకుంటున్నారా? అది మీకే వదిలేస్తున్నాను. ఒకే అభ్యర్థికి 2 వేర్వేరు ఎంపిక జాబితాలు. ఇక్కడ చూడండి. ఒకే అభ్యర్థికి 2 వేర్వేరు ఎంపిక జాబితాలు. 0 మార్కులు వచ్చిన ఎంపికైన అభ్యర్థులు. రూల్స్‌కి విరుద్ధంగా జాబితాలు మార్చడం. ఇక్కడ చూడండి మళ్ళీ. రూల్స్‌కి విరుద్ధంగా జాబితాలు మార్చడం. 2017లో బాధితులు సిబిఐ దర్యాప్తు కోర్టుకు వెళ్లారు. ఎప్పుడు? 2017లో. నోటిఫికేషన్ ఎప్పటిది? 1998 2017లో. హైకోర్టు ప్రభుత్వానికి కౌంటర్ అఫిడవిట్ ఇవ్వమని ఆదేశించింది. ముఖ్య పాయింట్, అసలు మెయిన్ పాయింట్ డీఎస్సీ 1998లో ఎంపిక ప్రక్రియలో అవినీతి, మోసాలు జరిగాయని కోర్టులో రుజువైంది. ఇది చూడండి. అర్థమవుతుందా? సో, మీరే అర్థం చేసుకోండి. డీఎస్సీ 1998లో ఎంపిక ప్రక్రియలో అవినీతి, మోసాలు జరిగాయని కోర్టులో రుజువైంది. ఎప్పటిది? 1998ది 2017లో కోర్టులో కేసేస్తే అప్పుడు అవినీతి, మోసాలు జరిగాయని కోర్టులో రుజువైందనమాట. వేకెన్సీ లెక్కలు తప్పు. ఏం జరిగింది? ఖాళీలు లెక్కించేటప్పుడు ప్రభుత్వం రిటైర్మెంట్లు, ప్రమోషన్లు, కొత్త పోస్టులు అన్నీ కలిపి లెక్క వేయలేదన్నమాట. దీనివలన చాలామంది అర్హులు లిస్టులోకి రాలేకపోయారు. ట్రిబ్యునల్ తీర్పు అంటే కోర్టు తీర్పు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వేకెన్సీలు మళ్ళీ లెక్కించాలి అని చెప్పి తీర్పిచ్చింది. ముఖ్య పాయింట్ ఏంటంటే, వేకెన్సీలు సరిగ్గా లెక్కించకపోతే అభ్యర్థులపై అన్యాయం జరుగుతుంది. అభ్యర్థులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని. ఏపీ డీఎస్సీ 2008 కేసు. సో, ఇంతవరకు మీకు అర్థమైందా? 1998 కేసు అనేది ఏం జరిగిందని చెప్పేసి మీకు ఇక్కడ ఉంది. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి నేను ఫస్ట్ కన్నా చెప్తే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇది ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇదొక స్క్రీన్‌షాట్. ఇదొక స్క్రీన్‌షాట్. ఓకే. ఇదొక స్క్రీన్‌షాట్. సో, ఇంతవరకు 1998 కేసు ఏం జరిగింది? దానిలో తప్పులు ఏం జరిగినాయి? ఎప్పుడు తీర్పు వచ్చిందనేది మీకు కరెక్ట్‌గా ఉంది. అందులో తప్పులు, అవకతవకలు జరిగాయని చెప్పేసి 2017లో రుజువైందనమాట. ఏపీ డీఎస్సీ 2008 కేసు చూడండి. డీఈడీ వర్సెస్ బీఈడీ అభ్యర్థుల వివాదం. చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు. సో, మీకు ఈ యొక్క విషయం అనేది మీకు కొంచెం రిలేటెడ్ అయి ఉంటుంది. ఓకేనా? అసలు ఏం జరిగింది? ప్రభుత్వం డీఎస్సీ 2008లో ఇలా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎస్జీటీ పోస్టుల్లో 30% డీఈడీ వారికని, 70% బీఈడీ వారికి. ఓకేనా? ఇది వాటా. ఎస్జీటీ పోస్టుల్లో 30% డీఈడీ వారికి, 70% బీఈడీ వారికి. దీని వలన డీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లారు. చూడండి. ముఖ్య పాయింట్, అర్హత ఉన్న డీఈడీ అభ్యర్థులను బీఈడీ వారికి కేటాయింపు ఎక్కువ చేసి నష్టపరిచారు. అర్థమైందా? అర్హత ఉన్న డీఈడీ అభ్యర్థులను బీఈడీ వారికి ఎక్కువ కేటాయింపు చేసి వాళ్ళకి నష్టపరిచారని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పు 2010. ఎప్పటి కేసు? 2008 కేసు చూడండి. ఇది 2010లో తీర్పు. ఏం జరిగిందంటే, కేవలం 69 మంది బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ 2008ని సస్పెండ్ చేయమని కోర్టుకు వెళ్లారు.
ఓకేనా? సో, హైకోర్టు తీర్పు ఏమిచ్చింది? ఇక్కడ హైకోర్టు ఏం తీర్పిచ్చిందో చూద్దాం. ఇక్కడ ఈ స్టేజ్‌లో రిక్రూట్‌మెంట్‌ని ఆపలేం. ప్రభుత్వం కౌన్సెలింగ్‌ని కొనసాగించాలి అని చెప్పి తీర్పిచ్చింది. ఇంకా ఉంది. తొందరపడకండి వినండి. ముఖ్య పాయింట్ డీఎస్సీ 8 రిక్రూట్‌మెంట్‌లో కోర్టు ఆపలేదు. కానీ కొనసాగించింది. ఇక్కడ మీకు ఎందుకు ఒకటిచ్చేసి మళ్ళీ ఒక కోర్టుకు సంబంధించి మళ్ళీ ఒక పాయింట్ అనేది రెడ్ కలర్ పెట్టి హైలైట్ చేపించారనమాట. సో, మీకు చెప్పేది అర్థం కాకపోయినా ఆ ఒక్క హైలైట్ పాయింట్ ఇంటే మీకు అర్థమైపోతుంది. అందుకని చెప్పి మళ్ళీ ఒక హైలైట్ పాయింట్ అనేది ఇలా పెట్టాను మీకోసానికి. ప్రభుత్వ ఉపశమనం 2021లో అంటే 2008ది 2021లో తీర్పనమాట. ఏం జరిగింది? 2008లో నష్టపోయిన అభ్యర్థులు చాలా సంవత్సరాలు పోరాడారు. చివరికి ప్రభుత్వం జీవో ఎంఎస్-ఎన్ఓ 39 జూన్ 21, 2021 2193 మంది డీఎస్సీ ఎంత 2193 మంది డీఎస్సీ 2018 అభ్యర్థులను కాంట్రాక్ట్ టీచర్లుగా ఎస్‌జీటీకి నియమించింది. సో, ఎవరైతే ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాశారో సో, మీకనేది అప్పటి నుండి నోటిఫికేషన్‌లనేవి మీకు తెలుస్తూనే ఉంటాయి. మీకు ఇప్పుడు ఏం జరిగిందనేది చాలా వరకి మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఓకే. ఇప్పుడైతే రీసెంట్‌గా ఎవరైతే యంగ్‌స్టర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు కోర్ట్ కేసెస్ అనేవి ఏ విధంగా పోతున్నాయి, ఒకసారి కోర్ట్‌కి కేసెళ్తే ఎలా ఎంత ఎంత లాగదీశారని చెప్పేసి ఒక ఐడియా అనేది ఉంటుంది. కాకపోతే ఈ యొక్క డీఎస్సీ సంబంధించింది కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే కామెంట్‌లో ఖచ్చితంగా అడుగుతున్నాను. కోర్ట్‌లో కేసేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా అని ఈ కేసులు చూసిన తర్వాత మీకే ఒక అర్థమైపోతుంది. ఫలితం ఉంటుందా లేదా అనేది. వారికి ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం వచ్చేసి అభ్యర్థులను కాంట్రాక్ట్ టీచర్లుగా ఎస్‌జీటీ నియమించింది. అయితే వారికి కనీస వేతనం ఇచ్చి 60 ఏళ్ల వయసు వరకు ఉద్యోగ భద్రత ఇచ్చారు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి 2021లో కోర్టు తీర్పిచ్చింది. ఏంది? ఆ ఒక 2193 మందికి కనీస వేతనం ఇచ్చి 60 ఏళ్ల వయసు వరకు ఉద్యోగ భద్రత ఇచ్చారు. కానీ 2 నెలల్లో ఒక షరతు పెట్టారు. బీఈడీ లేదా డీఈడీ పూర్తి చేయాలి అన్న షరతు పెట్టారనమాట. ఇక్కడ చూడండి ముఖ్య పాయింట్. 13 ఏళ్ల తర్వాత కూడా డీఎస్సీ 2008 డీఎస్సీ బాధితులకు ఉపశమనం అంటే ఇక్కడ వాళ్ళకి న్యాయం అనేది జరిగింది. రిజర్వేషన్ బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు అక్కడ ఏం జరిగిందనేది 2008లో అసలుకి ఎలాంటి అసలు కోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటి అనమాట. 2006లో రిజర్వ్ పోస్టులు భర్తీ కాలేదు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. రిజర్వ్ పోస్టులు అంటే ఏంటి అని చెప్పేసి సెపరేట్‌గా ఒక వీడియో కూడా చేశాను. కానీ ప్రభుత్వం 2008లో సాధారణ రిక్రూట్‌మెంట్ చేస్తూ వాటిని కలపలేదు. ఇక్కడ మీకు ఈ 2 పాయింట్లు నేను మళ్ళీ వివరిస్తాను చూడండి. 2014లో మిగిలిన బ్యాక్‌లాగ్ పోస్టులను వేరుగా నోటిఫై చేశారు. ముఖ్య పాయింట్ రిజర్వ్ పోస్టులను ఖాళీగా ఉంటే వాటిని మళ్ళీ వేరుగా నోటిఫై చేయాలి. ఇక్కడ రిజర్వ్ పోస్టులు అంటే ఏంటివనేది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ రిజర్వ్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది చూడండి. మీకు రిజర్వ్ అంటే ఇక్కడ 2008లో తప్పు చేసింది ఏంటి అంటే 2000 డీఎస్సీలో కొత్తగా పోస్టులు నోటిఫై చేశారు. అయితే కానీ 2006లో ఏవైతే మిగిలిపోయిన రిజర్వ్ బ్యాక్‌లాగ్ ఖాళీలు కలపలేదు. రిజర్వ్ బ్యాక్‌లాగ్ ఖాళీలు అంటే 2006లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు వారికి దక్కలేదు. అంటే ఒక నోటిఫికేషన్‌లో ఏవైతే ఉద్యోగాలు భర్తీ కాలేదో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్‌కి సంబంధించినవి అవి వేరే ఒక నోటిఫికేషన్‌లో సెపరేట్‌గా ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా అన్నీ కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకి నష్టం జరిగింది అని చెప్పేసి కోర్టుకెళ్లారు. అవి కొత్త నోటిఫికేషన్‌లో జనరల్ వేకెన్సీస్‌గా లెక్కబెట్టారు. వాళ్ళకు దక్కాల్సిన పోస్టులు అంటే వీటినే బ్యాక్‌లాగ్ సిస్టమ్ అంటాం. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి బ్యాక్‌లాగ్ పోస్టులు అంటే ఈ యొక్క నోటిఫికేషన్‌లో అర్హత కలిగిన పర్సన్స్ లేకపోతే ఆ పోస్టులు అనేవి ఖాళీగా ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్‌కి వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. ఓకేనా? అలా కేటాయించకుండా ఇక్కడ ఏం చేశారంటే అందరికీ కలిపారనమాట. వాళ్ళ పోస్టులను తీసుకొచ్చి అందరికీ పంచారనమాట. అలా జరగడం వల్ల ఈ విధంగా 2008 కేసు అనేది వచ్చింది. ఇది రిజర్వేషన్ చట్టానికి విరుద్ధం. తర్వాత పరిష్కారం 2014లో బాధితులు కేసు వేశారు. కోర్టు కూడా చెప్పింది రిజర్వ్ పోస్టులు ఒక రిక్రూట్‌మెంట్‌లో ఖాళీ అయితే వాటిని రద్దు చేయకూడదు. అవి తర్వాత రిక్రూట్‌మెంట్‌లో తప్పనిసరిగా రిజర్వ్‌గా భర్తీ చేయాలి. దాంతో ప్రభుత్వం 2014లో ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి 2006లో మిగిలిన బ్యాక్‌లాగ్ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మాత్రమే భర్తీ చేసింది. ముఖ్య పాయింట్ సులభంగా సో, రిజర్వేషన్ పోస్టులు ఖాళీగా ఉంటే అది రద్దు కాదనమాట. ఈ బ్యాక్‌లాగ్ పోస్ట్‌గా తర్వాతి నోటిఫికేషన్‌లో అదే వర్గానికి ఇవ్వాలి. అర్థమైందా ఇది? కానీ 2008లో ఆ పని ప్రభుత్వం చేయకపోవడంతో కేసులు పడ్డాయి. చివరికి 2014లో మళ్ళీ నోటిఫై చేసి అర్హులైన రిజర్వ్ అభ్యర్థులకు ఇచ్చారు. సో, ఇక్కడ మీకు ముందే చెప్పాను. ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ
ఇప్పుడు ఫస్ట్ ఏందంటే రిజర్వ్ ఈ బ్యాక్‌లాగ్ పోస్ట్‌లని ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఒక నోటిఫికేషన్‌లో పోస్ట్‌లనేవి మిగిలితే అవే పోస్టులు నెక్స్ట్ వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు. ఓకేనా? అలా బీసీ కేటగిరీకి మాత్రం ఉండదు. బీసీలో ఉన్న ఏబీసీడీఈ వీళ్ళకి మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. ఓకేనా? సో, ఇవి. ఇప్పుడు ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సందర్భంలో అంటే చాలా వరకైతే అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే కట్ ఆఫ్ ఇయ్యకుండా మనకి డైరెక్ట్ ఏ కాల్ లెటర్స్ ఇస్తున్నారు. కాల్ లెటర్స్ కూడా ఇండివిడ్యువల్ ఎవరికి వాళ్ళకి ఇస్తారు. అసలు కాల్ లెటర్స్ అనేవి అర్హులైన వాళ్ళకి వస్తున్నాయా? లేవా? అన్న ఒక విషయం కూడా మనకైతే తెలియదు. సో, మరి దీని మీద ఎవరు మాట్లాడాలి? ఎవరు వీటికి సమాధానం చెప్పాలి అనేది మాత్రం ఇంకా స్పష్టమైతే లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇక్కడ. ఏంటి అంటే ఎవరికైతే ఇంతవరకి కాల్ లెటర్స్ రావాలి కానీ ఇంకా రాలేదు అనుకోండి. మీరు టెన్షన్ పడకండి. ఖచ్చితంగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఎవరైతే అభ్యర్థులు నార్మలైజేషన్ వల్ల మీరు లాస్ అయ్యారో సో, ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైతే కేటగిరీలో ఉండి ఇంకా మీకు కాల్ లిస్ట్ రాలేదో ఎవరైతే ర్యాంకర్స్‌కి కూడా కొంతమందికి రాలేదనమాట. సో, ఈరోజు నైటే లేదా రేపు మార్నింగ్ వరకి రాకున్నట్టయితే సో, కొంతమంది మన తరపున మనం చేయాల్సింది రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి మనం అడుగుతున్నాం మన ఛానల్ తరపున. సో, ఇంకా ఎవరైనా చాలామంది వీడియోలు చేయగలిగితే సో, దానికి సంబంధిత బాధ్యులు ఎవరైనా కోర్టుకు వెళ్తే చెప్పలేం ఎలాంటి పరిస్థితులు జరగవచ్చని. ఎందుకంటే ఆల్రెడీ మనకు కోర్టులో కేస్ అనేది సెప్టెంబర్ 1కి వాయిదా ఉంది. అయితే సెప్టెంబర్ 1కు వాయిదా ఉంటే ఇప్పుడు ఇది జరిగిన అంటే మనకు ఇప్పుడు కట్ ఆఫ్ లిస్ట్ అడగొచ్చు వాళ్ళు. ఒకటి కట్ ఆఫ్ లిస్ట్ అడగొచ్చు. సో, దీనివల్ల అందరి కట్ ఆఫ్ ఎంతుంది ప్రతి డిస్ట్రిక్ట్‌కి, ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి కేటగిరీకి ఎంతుందో తెలిసే అవకాశం ఉందనమాట. సో, ఒకవేళ రాకపోతే ఆ కోర్ట్‌లో కేస్ అనేది సెప్టెంబర్ 1కు ఉంది కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో, అప్పుడు కోర్ట్ ఇచ్చే ఆదేశాలని బట్టి తర్వాత జరగబోయే పరిణామాలు ఉంటాయన్నమాట. సో, ఫస్టు ఏంటంటే ఆల్రెడీ మనకు మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. కోర్ట్‌లో కేస్ పడ్డ 2 డేస్‌కే మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఇంకోటి కాల్ లెటర్స్ ఇండివిడ్యువల్‌గా ఇస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలేవు అని తెలవదు. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్‌గా కట్ ఆఫ్ ఎందుకు ఇయ్యట్లేదు? కట్ ఆఫ్ ఇచ్చిన ఈ సింపుల్‌గా నోటిఫికేషన్ అనేది ట్రాన్స్‌పరెన్సీగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం అనేది ఉండదనమాట. ఓకే. అంటే డీఎస్సీ దాదాపు 7 సంవత్సరాల తర్వాత పడితే కష్టపడి ప్రతి ఒక్కరు చదువుకున్నారు. ఇలాంటి ట్రాన్స్‌పరెన్సీ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి ఇష్టానుసారంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చి, మెరిట్ లిస్ట్ తర్వాత కట్ ఆఫ్ ఇచ్చి, కట్ ఆఫ్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి, సెలక్షన్ లిస్ట్ తర్వాత వెరిఫికేషన్‌కి పంపించి వెరిఫికేషన్‌లో ఇంకేమైనా తప్పులు అనర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్లేస్‌లో ఇంకొకరిని తీసుకొని లాస్ట్‌కి ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చేసి నోటిఫికేషన్ క్లోజ్ చేసేసి అపాయింట్మెంట్ లెటర్‌లు ఇచ్చేస్తే అయిపోతది. సో, సింపుల్. కానీ ఇవన్నీ చేయకుండా ఒకసారి కాల్ లిస్ట్ అంటారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటారు. ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేది ఇంకా గమ్మత్తుగా ఉంది. ఏంటి అంటే సర్టిఫికేట్స్ కాల్ లిస్ట్ వచ్చిన వాళ్ళకే వస్తున్నాయా? లేదంటే అందరికి ఎనేబుల్ అయితున్నాయా? కొంతమందికి కాల్ లిస్ట్ రాలేదు. కానీ అయినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారు. ఇంకొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయలేదు, కాల్ లెటర్ రాలేదు. మరి అన్ని విధాలుగా అన్నీ మిక్స్ అయి ఉన్నాయన్నమాట. ఏది ఒకటి కూడా కరెక్ట్‌గా లేదు. సో, దీని మీద రేపు ఏదైనా న్యూస్ పేపర్‌లో ఏదైనా ఆర్టికల్ గాని, ఏదైనా ప్రకటన గాని వస్తే మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇప్పటివరకైతే ఇది జరిగింది. మీకు ఇంతవరకు చాలామంది వినకుండా ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉంటారు. సో, విన్నవాళ్ళు మీకు ఏమైనా అన్యాయం జరుగుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇస్తాను.